బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులు పనుల కోసం ముగ్గురు మంత్రులు 30% కమిషన్ అడుగుతున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో 40% కమిషన్ అని మాట్లాడిన వారు ఇప్పుడు క్షేత్రస్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వీళ్లు ముగ్గురు మొనగాళ్లు అనుకుంటున్నారు, కానీ వీళ్లు మొనగాళ్లు కాదు, ప్రజలను వంచిస్తున్న ముగ్గురు మోసగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. ఈ ముగ్గురు మోసగాళ్లకు అసలైన నాయకుడు సూత్రధారి అలీబాబా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ అలీబాబా 40 దొంగల పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తుందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులు పనుల కోసం ముగ్గురు మంత్రులు 30% కమిషన్ అడుగుతున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో 40% కమిషన్ అని మాట్లాడిన వారు ఇప్పుడు క్షేత్రస్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వీళ్లు ముగ్గురు మొనగాళ్లనుకుంటున్నారు, కానీ వీళ్లు మొనగాళ్లు కాదు, ప్రజలను వంచిస్తున్న ముగ్గురు మోసగాళ్లంటూ ఎద్దేవా చేశారు. ఈ ముగ్గురు మోసగాళ్లకు అసలైన నాయకుడు సూత్రధారి అలీబాబా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ అలీబాబా 40 దొంగల పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తుందని విమర్శించారు. అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. అది ఎవరి గురించో మీకు తెలుసు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బి ట్యాక్స్ 30%, ఇక్కడ పక్కన పి ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ముగ్గురు మోసగాళ్ళు, మొనగాళ్ళు కాదు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైన ఉన్నాడు. ఇక మీరు చూస్తూనే ఉన్నారు ఆయన కథ. అయితే నోరు బారేసుకోవడం జర్ర 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 అక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన, ప్రజల హావభావాలు, వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను. మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం. అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత ఆ టోల్ గేట్కి యువతల కొద్దిసేపు ఆగినాం. ఆగితే 2-3 రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, ఇద్దరున్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, ముగ్గురు మంత్రులు, ముగ్గురు మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగినా, మరి మార్పు అన్నారు, మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు.